నాగబాబు గారు పిలిచి నాకు బెడ్ ఇచ్చి ఆ రకంగా నేను ఇంకా వద్దనుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మా వైఫ్ కానీ చుట్టాలు కానీ పిల్లలు కానీ వెంకటేశ్వర ఫోటో మీద ఒట్టేయించి ఇమ్మీడియట్గా రాజీనామా చేస్తావా లేదా వైసీపీకి రిజైన్ చేసేసి వద్దురానైనా ఈ దరిద్రం అన్నాక అప్పుడు ఆ చెప్పు పోయిందండి. ఫ్రెష్గా ఏబిఎన్కి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చెప్పాను రాధాకృష్ణ గారికి. ఇప్పుడు పోసాని గురించి మీకు తెలియదు ఏముంది. ఇంకా పోసాని కృష్ణమూర్తి సినిమా వాళ్ళు ఎవ్వరూ లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. ఇప్పుడు 95 మంది వీళ్ళు ఎవరు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్స్. ఒకప్పుడు రాఘవేంద్ర గారు ఒకరు ఉండేవారు, మనం చూసాం. ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఒక రాఘవేంద్ర గారు ఉండేవారు, ఒక 5-6 ఉండేవారు అంతే మెంబర్స్. ఇదేంటి ఇది, ఒక్కొక్కరికి బ్రహ్మాండమైన శాలరీస్, వాళ్ళ కార్లు, వాళ్ళ గన్మెన్లు, వీళ్ళు ఏం పుడిచారు, అందరూ నిశానిగాళ్లే కదా ఎవరు అంత అక్కడ ఉంది. ఓ గట్టిగా మాట్లాడితే ఏదనంటే మేము సిద్ధం, దేనికి సిద్ధం, ఓడిపోవటం సిద్ధం. ఇప్పుడు కేఏపాల్దే నిన్న చూశాను నేను, మా ఓటు చూపించాడు నిన్న. వైట్ హౌస్ ఎదురకుండా పెడితే కేఏపాల్ గారు ఎంత చరిత్ర, ఘన చరిత్ర కలిగినోడు. 14 లక్షల మంది ఉండేవారంటే మీటింగ్కి ఒక్కొక్క స్పీచ్ చెప్పాలంటే 40 కోట్లు ఇచ్చి పిలిపించేవారంటండి ఆయన్ని. అలాంటి కేఏపాల్ రాజశేఖర రెడ్డి గారి దెబ్బకి పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ దెబ్బకి చెప్తూనే ఉన్నాడు, నన్ను ఆశీర్వదించి నన్ను నా ఆశీస్సులు తీసుకోండి, మీకు పనికి వస్తే నాశనం అయిపోతారని ఏ మాట అన్నాడు తాడేపల్లి. అదే జరుగుతుందండి. తీర్పు అయితే ప్రజలు రండి ఏకపక్షంగా కూటమిని గెలిపించడానికి. ఒకటి అనుకుందాం బ్రదర్, పవన్ కళ్యాణ్ గారు ఒక జెడ్పీటీసీ మెంబర్ కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నరేంద్ర మోదీ గారిని నరసరావుపేట తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే మా జనసేన అధ్యక్షుడికి. ఏ ఎమ్మెల్యే పదవి కూడా కాదైంది. మరి ఆయన నీతి నిజాయితీ, గ్లాసు చెప్పారు డైలాగ్ కూడా, గ్లాసు పగిలే కొలితే పదునెక్కుద్దని. ఇప్పుడు 2024 ఇప్పుడు మేము 2 చోట్లకి వెళ్ళాలంటే కొంచెం కష్టం. అయినా సరే నగరికి వెళ్ళి మేము స్వీట్లు పంచి టపాకాయలు కాలుస్తాం. ఫస్ట్ ఓటం అక్కడ, తర్వాత ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా మేము తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైతే అక్కడ కాలుస్తాం. ఒకటేనండి, తిరుపతిలో జనం బయటకు వచ్చి పృథ్వీ గారు మీరు ఎందుకంటే మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇక్కడంతా ఉండేదంతా ఎదవలే, ఈ ఎదవల వల్లే కదా మేము తిరుమలకు కూడా వెళ్ళలేకపోతున్నాం. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత నిజంగా అండి ఆ విషయం నేను ఒప్పుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఈఓ కింద శ్రీనివాసరాజు గారు ఉండేవారు. ఒక నామం గేమం పెట్టుకుని అద్భుతంగా పనిచేశాడు 7 ఏళ్ళు ఆయన. అద్భుతంగా ఉండేది తిరుమల. కనుమూరి బాపిరాజు గారు వీళ్ళంతా వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఏంటంటే ఏమయ్యా ఏంటి, ఒరే నాయన మాకు 55 వచ్చినాయి, మీరేమో 60 ఉంటారేమో, మీ దగ్గర మేము సార్ కాళ్ళు దండం పట్టేటువంటి పెడతాం మేము. కానీ అహంకారం, అధికార మదం ఇవన్నీ తొంగలో దొక్కుతారండి ప్రజలు. 2024 అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లోకేష్ గారిని కలవడానికి వచ్చి చెప్పాం, బాబు అప్పుడు పాట పాడినందుకు మీరేమన్నా అనుకున్నారా, నేను ఒకసారి నాన్నగారికి కూడా చెప్పాలి, టీవీ ముఖంగా చెప్పాను, పర్సనల్గా కలిసి మరి ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాను మాట్లాడితే అప్పుడు అదే చిన్నవాడివి నువ్వు, అద్భుతంగా బ్రహ్మాండంగా మీ ప్రచారాలన్నీ అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వచ్చి నేను చెప్పుకోవాల్సిన పద్ధతి అన్న అదేంటన్నా భలే వాళ్ళు అన్న మీరు చిచ్చి అలాంటి రాజకీయం వేరు, అద్భుతంగా పనిచేయండి అన్నారు. నిజంగా చాలా గొప్ప మనసు గల వ్యక్తి. అది సార్ ఇంకేమైనా ఉన్నాయా అడగటానికి? అదే అండి చెప్తున్నారు అన్న జాగ్రత్తగా ఎండలు ఆరోగ్యం గురించి కూడా చెప్తున్నారు ఆయన. ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి అన్న. ఇలాగ ప్రచారం చేసేటప్పుడు మనవాళ్ళు బయట వాళ్ళు ఎవరో మనం గుర్తుపట్టలేము. ఆ జనాల్లో ఈ దరిద్రులు చాలా రకాలుగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మన ఉమ్మడి మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళి అద్భుతంగా మీరు మాట్లాడండి అని చెప్పడం జరిగింది.